హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల నాకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఇంకా మొన్న మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైతే అక్కడ మేమైతే కొబ్బరికాయలు కొట్టేసినాం ఉన్నవి. ఇంక సో మేము వెళ్ళిన ప్రతిసారి అయితే కొబ్బరి బొండాలు అయితే కంపల్సరీ కొడతాం. ఈసారి అయితే ఉన్న కొబ్బరికాయలు అయితే వెళ్ళినాయి. ఇంకా ఎలాగో నేను చాలా డేస్ నుంచి నాకు స్వీట్ తినాలనిపిస్తుంది. సో పచ్చి కొబ్బరితోని లడ్డూలు చేసుకుందామని అయితే నేను మా హస్బెండ్ అయితే ఇంకా రెడీ చేసుకుంటూ కూర్చున్నాము. అవన్నీ కట్ చేసుకొని ఒక 5 వరకు కొబ్బరికాయలు తీసుకుంటే నాకైతే ఒక 2 కప్స్ అయితే వచ్చినాయి. ఇంకా పచ్చి కొబ్బరి కాబట్టి కొంచెం మెత్తగా అయింది. మిక్సీ పెడితే కొంచెం జ్యూసీగా అయిపోయింది. ఇది 2 కప్స్ వెళ్ళింది నాకైతే కొబ్బరి. దానికి 1 కప్ బెల్లం అయితే తీసుకున్నాను. నేనైతే పచ్చి కొబ్బరితోనైతే ఎప్పుడు చేయలేదు లడ్డూలు. అసలు ఎలా వస్తుందని చూశాను. లాస్ట్ టైం అయితే వెండి కొబ్బరితోని చేశాను. కొంచెం బాగానే వచ్చింది. కాకపోతే ఇది కూడా ఇంకా సరేలే నేనే కదా తినేది అనేసి చేశాను. 2 కప్స్ కొబ్బరికి 1 కప్ అయితే బెల్లం తీసుకున్నాను. స్వీట్ అయితే అంతగా సరిపోలేదు. కొంచెం యాడ్ చేసుకుంటే ఇంకా బాగుండేది. సో ఇంకా ఇదైతే పాకం పట్టేసుకున్నానండి. ఇంకా పాకం పట్టేసుకున్నాక కొంచెం నెయ్యి తీసుకొని ఇది కూడా కొబ్బరి కూడా నేను కొంచెం సేపు ఒక 3-4 మినిట్స్ అయితే పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్నాను. ఇంకా మొత్తానికైతే ఇందులో నెయ్యి కూడా కలుపుకున్నాను. మనకి డ్రై ఫ్రూట్స్ ఉన్నా కానీ ఏమున్నా కానీ ఫస్టే ఆయిల్‌లో నెయ్యిలో వేయించుకొని పెట్టుకుంటే మంచిగా ఇంకా ఫ్రూట్స్ ఏదైతే లడ్డు అయితే చాలా బాగొస్తది. సో నా దగ్గర ఏం లేదు, సింపుల్‌గా చేసుకున్నాను. ఇది పాకం అయితే కొంచెం అయిపోయింది. ఇంకా మొత్తానికైతే నేను ఇలాచీలు వేసేసుకొని బయటకైతే తీసుకొని ఆ లడ్డు అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా ఫైనల్‌గా అయితే నాకైతే ఇలా వచ్చేసినాయి. ఇంకా నాకేమైనా తినాలనిపించినప్పుడు ఇంక ఇలా చిన్న చిన్నగా అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఒకళ్ళని అడిగితే మనకేమిస్తారు చెప్పండి. ఇంకా తప్పదు. మన కష్టం మనమే పడాలి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.